పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు రాసిన కీర్తన 101వ సంకీర్తన 6వ వచనమును దేవుని వాక్యము జ్ఞాపకం చేసుకున్నాం. 101వ సంకీర్తన 6వ వచనము. నా యుద్ధ నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. సరే, కలలు ఉంచుకుందాం. వాక్యం కొరకు ప్రార్థనను కలిగి ఉందాం. పరిశుద్ధుడా 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 జీవము గల దేవా, నీకే స్తోత్రములయ. ఈ ఉదయ కాలము నుంచి నీ రెక్కల చాటున మరుగుపరిచి తండ్రి బహు చక్కగా మాకు క్షేమమును అనుగ్రహించిన దేవా, నీకే స్తోత్రం. ఈ చల్లని సమయంలో నీ సన్నిధిలోనికి నడిపించి నీ మాటలు విత్తబడుతూ ఉండగా మమ్మను సరిచేయాలని నీవు ఆశ కలిగి నీ సన్నిధిలోనికి నడిపించినందుకై నీకు వేల కొలదిగా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవా. ఈ ముందు సమయంలో మీరు మాతో మాట్లాడుతూ ఉండగా కొన్ని నిమిషములు ఓపిక, సహనమును, భయమును, భక్తిని కలిగి వినుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున చేరవచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. చదవబడిన ఈ లేఖనమును మనము జ్ఞాపకం చేసుకుంటే, దావీదు గారు తన రాజ్యమును పరిపాలన చేస్తున్న సమయంలో తన రాజ్యపాలన గురించి, తన వ్యక్తిగత జీవితము గురించి ఒక నిర్ణయాన్ని సెలవిస్తూ ఉన్నాడు. ప్రకటన విధముగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమిటి ఆయన చెప్పేదంటే, పరిశుద్ధ లేఖనములో 101వ సంకీర్తన 6వ వచనము మరలా మనము జ్ఞాపకం చేసుకున్నాం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. విశ్వాసులారా, చదవబడినటువంటి ఈ వచనములో 3 విషయాలు మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఏమిటి ఆ 3 విషయాలంటే, దావీదు తెలియపరచాలి, ఆయన తెలుసుకోవాలి అనుకుంటున్న మాట, నేను ఎవరితో సహవాసము చేయాలి, ఎవరు నా దగ్గర రాజ్య పరిపాలనలో నాకు సహాయకుడిగా ఉండాలి, ఎవరు నా దగ్గర సేవ చేయాలి. ఈ విషయాలను గురించి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి దావీదు ఒక మాటను అక్కడ గమనిస్తూ ఉన్నాడు. ఈ మాటను నేనైతే పలుకుతున్నాను కానీ నన్ను సృజించిన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన కూడా ప్రతి ఒక్కరి మీద తన కనుదృష్టిని ఉంచి ఉంటాడు. ఎవరికి ఎప్పుడు ఏమి చేయాలో ఆయనకు సమస్తము తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన తెలియపరచాలి, ఆయన అనుభవము పొందుకోవాలి. ఈరోజు వాక్యము వింటున్నటువంటి మనము ఏదైనాను ఈ వచనము నుంచి తెలుసుకోవాలా అంటే, నమ్మకస్తులపై దేవుని దృష్టి అనేది ఎప్పుడు కూడా కొదువ లేకుండా, మార్పు లేకుండా ఖచ్చితంగా ఉంటుంది. ఎవరి మీద? నమ్మకము కలిగిన వారి మీద. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని మాట నిన్ను ఒక మాట అడగాలి
చేయాలని అనుకుంటా ఉంది. నీవు నమ్మకస్తుడవేనా? నీవు నమ్మకస్తురాలివేనా? ఒకసారి నీ హృదయ పరిశీలన చేసుకో. పరిశుద్ధ లేఖనము నీతో మాట్లాడుతూ ఉంది. దేవుడు కూడా నీతో అంటూ ఉన్నాడు. ఏమని అంటే, నమ్మకముగా ఈ భూమి మీద ఎవరైతే నాకు కనపడతారో వారి మీద నా కనుదృష్టి ఖచ్చితంగా ఉంటుంది. ఈ మాటను వింటున్నటువంటి నీవు ఆలోచన చేసుకో. దేవుని కనుదృష్టి నా మీద పడే విధంగా నేను ఉన్నానా లేనా? అర్థమవుతుందా విశ్వాసులారా? దేవుడు బహు చక్కగా ఈ మాటను గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ మాటను ఇంతగా చెప్పడము జరుగుతూ ఉందంటే, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనమంట మందిరములో ఒకలా ఉంటామంట, మందిరము బయట ఒకలాగా ఉంటాం. అది నమ్మకస్తులకు తగిన పని కాదు. దేవుని కనుదృష్టి పడే వారు కనుపరిచే క్రియలు అంతకు మాత్రము కానీ కాదు. నీవు ఎక్కడ ఉన్నా, ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, సంఘములో ఉన్నా, నీవు దేవుని దృష్టికి నమ్మకస్తునిలాగానే కనపడితేనే ఆయన కనుదృష్టి నీ మీద ఉంచబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, మంచి యవనస్తుడు. మనకు తెలుసు ఆయన ఎవరో. యాకోబు వాళ్ళ కుమారులందరినీ కూడా పిలిచి ఒక్కొక్కరికి ఒక బిరుదునిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం చూసినాం అనుకో, ఒక్కొక్క క్రీడాకారుడు ఉంటాడు. అతడు బాగా చేశాడు అనుకో, బాగా క్రీడలో క్రికెట్ ఉంటాడు, క్రికెట్లో ఆడినటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. గవర్నమెంట్ తరపు నుంచి అతడు కనుపరిచిన ప్రతిభను బట్టి ఒక అవార్డుని ఇస్తారు. అంతే కదా? ఇతడిలాగా ఎవరు కూడా ఆడడం లేదు. ఒక యాక్టర్ ఉంటాడు, ఇతనిలాగా ఎవరు నటన చేయలేరు. మంచి ప్రతిమాల గుణాలు కలిగినటువంటి వాడు. వారు కలిగి ఉన్న లక్షణాలను, వారు కనుపరిచిన క్రియలను బట్టి గవర్నమెంట్ భూమి మీద వారికి కొన్ని అవార్డులను పురస్కరిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా యాకోబు తన కుమారులందరినీ పిలుస్తూ ఒక్కొక్కరిని పిలుస్తూ యోసేపు దగ్గరికి వచ్చేసరికి, అయ్యా యోసేపు, నీవు ఫలించెడి కొమ్మవు. ఏమంటున్నాడు విశ్వాసులారా? ఫలించెడి కొమ్మ. ఆ కొమ్మ ఎలాగుంటుంది? 1, 2, 3 మాత్రమే ఏమంటారు, అంటు కట్టే విధానంలో ఉండదు. గోడలు ఎక్కి త్రాకే విధంగా ఫలించెడి నీ జీవితం ఉంటుందయ్యా అని యోసేపుని గురించి తన తండ్రి మంచిగా చెప్తా ఉన్నాడు. ఆదికాండము 39వ అధ్యాయంలోనికి మనం వెళ్తే అక్కడ చూడండి, యోసేపు ఎక్కడ ఉన్నాడు, యోసేపు ఏమి చేస్తూ ఉన్నాడు, యోసేపు ఎవరి దృష్టికి నమ్మకస్తునిగా ఉన్నాడు. 39వ అధ్యాయం 7వ వచనము. అటు తరువాత అతని యజమాని భార్య యోసేపు మీద ఏమి వేసిందంట? కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. అయితే జాగ్రత్తగా విన్నా. ఇక్కడ యోసేపు ఆ వయసులో మంచి యవనస్తుడు, అవునా? మంచి యవనములో ఉన్నటువంటి, మంచి శరీర పుష్టి కలిగినటువంటి వాడు, సౌందర్యవంతుడు. ఇప్పుడు అతనికి ఒక అవకాశం వచ్చింది. ఏమిటి? పాపము చేసే అవకాశం. ఇన్ని దినాలు తండ్రి దగ్గర చిన్న వయసు నుంచి ఈ యవ్వన వయసు వరకు తను కనుపరిచిన దేవుని పట్ల కనుపరిచిన ప్రేమ, విశ్వాసము, నమ్మకమును తీసివేసుకునే అవకాశం వచ్చింది. అవునా కదా? ఈ వ్యభిచారము చేయడము అంటే దేవుని దృష్టికి మనల్ని మనము నీచులుగా కనపరుచుకోవడమే, దేవుని కృపను మనము పోగొట్టుకోవడమే. ఈ అవకాశం ఎవరికి వచ్చింది? ఇప్పుడు యోసేపుకు వచ్చింది. అక్కడ ఎవరున్నారు? యోసేపు ఉన్నారు. కేవలం అక్కడ తన యజమానుని భార్య మాత్రమే ఉంది. జాగ్రత్తగా వినాలి. యజమానుడు లేరు, సైనికులు లేరు,
అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్న ప్రజలు అంతకు మాత్రం ఎవ్వరు అతను అనుకుని ఉండొచ్చు కదా, ఎవ్వరు చూడటం లేదు, ఇక్కడ ఎవరికి కూడా కనిపించదు, 4 గోడల మధ్య కదా అని ఆమెతో శయనించి పాపము చేసింటే దేవుని దృష్టికి నమ్మకస్తునిగా ఉండేవాడా? చూద్దాం 8వ వచనం. అయితే అతడు ఒప్పక ఏమి చేశాడంట? ఏం చేస్తా ఉన్నాడు? ఒప్పుకోలేదు. జాగ్రత్తగా విను. ఈనాడు మన జీవితాలను దీనికి పోల్చుకుంటే కుటుంబములో నీవు ఏ పాత్ర అయితే నీవు పోషిస్తున్నావో, ఒక తండ్రిగా ఉన్నావా, ఒక తల్లిగా ఉన్నావా, లేకపోతే కుమారునిగా ఉన్నావా, కుమార్తెగా ఉన్నావా, కుటుంబ యజమానునిగా వృద్ధాప్య దశలో నీవు ఉన్నావా? ఒకసారి నీ వ్యక్తిగత జీవితమును పరిశీలన చేసుకో. నన్నెవ్వరూ చూడడం లేదులే, నేను ఎవరికి కనిపించడం లేదులే అని నీ వ్యక్తిగత జీవితంలో ఏవైనా పొరపాట్లు చేసి దేవుడు నీలో చూడాలి అనుకున్న నమ్మకత్వాన్ని కోల్పోయావేమో. దేవుడు నీ మీద కనుదృష్టిని ఉంచాలి అని ఆశ కలిగి నీ మీదికి వస్తూ ఉన్నప్పుడు ఆ నమ్మకమును కోల్పోయిన క్రియలు ఆ కనుదృష్టికి అడ్డుగా వేయబడి ఉన్నాయేమో. ఒక్కసారి నీవు ఆలోచన చేస్తావు. ఈ యేసేపు మనతో తెలియపరచాలనుకుంటున్నది అదే. నీవు దేవుని మందిరములో ఉన్నా, దేవుని మందిరము వెలుపల ఉన్నా, నీ కుటుంబములో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, లోక స్నేహములో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా నీ నీతిని పోగొట్టుకునే పని, నీ నమ్మకత్వాన్ని పోగొట్టుకునే పని ఎప్పటికీ నీవు చేయకుండా ఉంటేనే దేవుని కనుదృష్టి నీ మీద సమృద్ధిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధముగా మనము చేయాలి. దావీదు ఇటువంటి వారి కొరకు ఆ దేశంలో వెతుకుతా ఉన్నారంట. దేవుని పట్ల భయమును కలిగి, భక్తిని కలిగి రాజ్యమును పరిపాలన చేయడానికి నాతో పాటు ఎవరైనా నమ్మకస్తుడు ఉంటాడేమో కదా. ఇంకొక మాట అక్కడ అంటా ఉన్నాడు, ఎవరితో నేను సహవాసము అనే మాటను మనం చూస్తాం. వారు నాతో నివసించడానికి యోగ్యులాకారా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనము కూడా ఈ సహవాసం అనేది ఎంతో ముఖ్యమైన పని అని తెలియపరుస్తాను. దాదాపుగా ఒక 2-3 రోజుల కిందట నేను మొబైల్ చూస్తూ ఉంటే ఒక సన్నివేశాన్ని చూశాను. ఏమిటి ఆ సన్నివేశం అంటే, ఒకే గొలకు 2 మేడి పండ్లు కాసాయి. ఒకటే కాడనేమో, ఒకటి పళ్ళు మాత్రము దానికి దండికి కాస్తాయిలేండి, కానీ నేను ఆ రెండింటిని చూశాను. అర్థమవుతుందా? ఆ 2 పళ్ళను చూస్తే అందులో ఒక పండేమో చెడిపోయింది, అవతల పండేమో చూడ్డానికి బాగా ఉంది. కొన్ని రోజులు గడిచే కొద్దీ ఈ చెడిపోయిన పండు దానికి దగ్గరగా ఉండడంతో ఆ పండు కూడా ఏమవుతుందంట? చెడిపోతుంది. దీన్ని బట్టి మనమేం అర్థం చేసుకోవాలా? దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉన్న నీవు, దేవుని మీదనే ఆధారపడి బ్రతుకుతూ ఉన్నటువంటి నీ సహవాసము కూడా దేవుని ప్రేమించే వారితోనే ఉండాలి, కానీ లోకస్తులతో నీ సహవాసము ఉండకూడదు. చెయ్యనే. ఒకవేళ చేసావా నీ జీవితం కూడా ఏమైపోతుంది? అలాగే. నీ సహవాసము అనేది ఎంతో ముఖ్యమైనది. ఇది నువ్వు గుర్తుంచుకోవాలా. విశ్వాసులతో నీ సహవాసం చేయి. ఈ లోకములో ఉన్న వాటన్నిటినీ తన హృదయంలో ఉంచుకొని ఇటు వచ్చే వారితో, అటు వెళ్ళే వారిని గురించి మాట్లాడుకునే వారితో నీ సహవాసం ఉండకూడదు. దేవుని పట్ల భయమును, భక్తిని కలిగి నడుచుకుంటుంటారు చూడండి, ప్రార్థన జీవితంలో బలపరచబడుతూ ఉంటారు చూడండి, వారితో నీ సహవాసమును బలపరచుకో. నీ ఆత్మీయ జీవితము కూడా 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా నా దేవుడు తన కనుదృష్టి నీ మీద ఉంచి ఫలింపజేయునుగాక. ఆమేన్. దేవుడు నీలో చూడాలి అనుకుంటున్నది ఈ సహవాసమే. దావీదు కూడా అదే కోరుకుంటా ఉన్నాడు. నాలాంటి వారు ఎవరైనా ఉన్నారేమో, అటువంటి వారినే నేను ఈ పరిపాలనకు పిలుచుకోవాలని ఆశపడతా ఉన్నాను అంటున్నాడు.
ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చూస్తే అక్కడ దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది ఈ సహవాసముల గురించి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అదే కదా ఇంతవరకు లోకపరమైన ఉపమానం మనం చెప్పుకున్నాము. దేవుడు కూడా నీతో అదే సెలవిస్తా ఉన్నాడు. నీవు అనుకుంటావేమో ఎవ్వరు కూడా నన్ను చూడటం లేదు, నేను ఎలాగుంటే వారికే నా ఇష్టం అనే ఆలోచన నీకు ఎప్పుడైతే వచ్చిందో గర్వాన్ని నీవు కలిగి ఉంటున్నావని అర్థమో. నీ చిత్తమయ్యా అని ఎప్పుడైతే నీవు అనుకుంటావో నీలో తగ్గింపుతో కూడిన లక్షణాలు దేవునికి కనబడతాయి. బహు చక్కగా తేటగా పరిశుద్ధ లేఖనము నీతో మాట్లాడుతూ ఉంది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇంకొక మాట అక్కడే 34 వచ్చిన, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీరు సిగ్గు కలుగుటక ఇట్లు చెప్పుచున్నాను. మెలకువ కలిగి ఉండండి, మెలకువ కలిగి స్పృహలో ఉండండి. దేవుడు మీతో మాట్లాడుతున్న మాటకు స్పందించే విధంగా మీరు ఉండండి. చలనం లేని రాతి బొమ్మల వలె మీరు ఉండొద్దు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. నీతి కలిగిన ప్రవర్తనను కలిగి ఉంది, భయము కలిగి నీ ఆత్మ గద్దింపును విని మేల్కొను. యేసేపును కూడా ఆ సమయంలో ఆత్మ ఎంతగా గద్దించకపోతే దానికి లోబడి పాపమునకు ఒప్పుకోకుండా ఏం చేస్తున్నాడంటే అక్కడి నుంచి పారిపోవాలి. పాపము నుంచి విశ్వాసులారా, దానిని అంటూ కట్టుకొని నీవు ఉండకూడదు. అలాగుంటావా? దేవుని వాక్యం ఏమంటా ఉంది? మంచి నడవడికను చెరిపేస్తా ఉంది. నీ ఆత్మీయమైన విశ్వాస పునాదిని చెల్లాచెదురుగా చేస్తుందంట. నీ కుటుంబమే అసలు అతలాకుతలమైపోతుంది. నువ్వు అది గుర్తించలేవు కూడా. ఏమిటి? నేను ఆ దినాన చేసిన పని కదా దీనికి ప్రతిఫలం అనే ఆలోచన కూడా ఆ పాపము నీకు రానివ్వదు. విశ్వాసి, జాగ్రత్తగా విను. నేను రోజు దేవుని సన్నిధికి వస్తున్నాను కదా, దేవుని సన్నిధిలోనేమో నా ఆత్మ అధికముగా ఆవిష్యపడుతూ ఉంటుంది. కానీ బయట మాత్రము పాపమునకు బానిసగా ఉన్నటువంటి క్రియలను కనుపరుస్తూ ఉంటుంది. ఇది దేవుడు కోరుకుంటున్న నమ్మకత్వము కానే కాదు. నీవు ఎక్కడ ఉన్నా, ఎందరిలో ఉంటా కదా. 1915వ సంవత్సరములో బ్రిటన్లో ఒక సేవకుడు ఉన్నాడంట. ఆ సేవకుని దగ్గరికి ఒక గొప్ప ధనవంతుడు వచ్చి, అయ్యా నీలాగా నేను కూడా సేవ చెయ్యాలి అని నాకు ఆశ. అతడు ఒక లాయర్ అంట, మంచి ధనవంతుడు, హోదా కలిగినటువంటి వాడు, ఆస్తిపరుడు. అతని దగ్గరికి వచ్చి అడిగితే ఆయన అంటున్నాడంట, మంచిదయ్యా, మా దగ్గర బైబిల్ పాఠశాల కొత్తగా ప్రారంభించాము, అందులో యవనస్తులు పిల్లలు జాయిన్ అయ్యారు, నువ్వు ఒక పని చేయాలి, ఆ పని చేస్తే నేను నిన్ను సేవకు తీసుకుంటాను. ఏమిటయ్యా పని? నేను ఖచ్చితంగా చేస్తానంటే ఆయన చెప్తున్నాడంట ఆ బైబిల్ కాలేజీకి వచ్చిన పిల్లల షూస్ ఉంటాయి కదా, ఆ షూస్ నువ్వు రోజు తుడవయ్యా అన్నాడు. ఏం చేయమంటా ఉన్నాడు? వాళ్ళు వేసుకునే బూట్లు రోజు నువ్వు క్లీన్ చేయాలి. అతడు బయటికి అనకపోయినా మనసులో అనుకున్నాడంట, నేనేంటి, నా హోదా ఏంటి, నేను వాళ్ళ కాళ్ళకు వేసుకునే బూట్లు తుడవాలా? అర్థమవుతుందా? దేవుని వాక్యం. సరే, ఏదైనా కానీ అతనిలో ఉన్న ఆశ ఏంటి? దేవుని సేవ నేను ఖచ్చితంగా చేయాలి. ఈ ఆశతో సరే అని బలవంతంగా బాధతో వేదనతో ఆ రాత్రి ఆ మందిరంలో పడుకున్నాడు.
వినండి విశ్వాసులారా, పడుకుంటే ఆ రాత్రి దేవుడు దర్శనముతో ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడంట. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఎందుకు నీ మనస్సును చిన్నబుచ్చుకున్నావు? నేనెవరో నీకు తెలుసా? నీవు సేవ చేయాలనుకుంటున్న ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును నేనే. విను, నేను శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశానో తెలుసా? నువ్వు షూస్ దొరకడానికి ఇబ్బంది పడుతున్నావు. నేను నన్ను వెంబడించిన నా శిష్యుల పాదాలనే కడిగాను. అప్పుడు ఆ వ్యక్తిలో గొప్ప మార్పును దేవుడు తీసుకొని వచ్చాడు. తెల్లవారుజామున లేచి ఆయన అంటున్నాడంట ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఖచ్చితంగా ఈ పనిని చేస్తాను. వాళ్ళ బూట్లు మాత్రమే కదా, వాళ్ళ కాళ్ళు కడగమన్నా కడుగుతాను. విను దేవుని వాక్యం. అతడు ఒక హోదా కలిగినవాడు. ఆ హోదాను బట్టి నమ్మకాన్ని కోల్పోవచ్చు. తన పిల్లలు తినినా కూడా తరగని ఆస్తి కలిగిన వాడంట. ఏమైనాకు సేవ చేయాలని కదా మనలాంటి వారు ఆలోచించే ఆలోచన. ఆ వ్యక్తికి దేవుడు ఆ రాత్రి దర్శనం ఇవ్వగానే అలా 2 సంవత్సరాలు ఏం చేశాడంట, వాళ్ళ బూట్లు కడుగుతూ తుడుస్తూ ఉన్నాడు. ఎందుకు అన్ని దినాలు? ఒక నెల చేసింటే ఆ సేవకు పిలుచుకోవచ్చు కదా. అర్థమవుతుందా? ఒక నెల చేసిన తర్వాత పిలుచుకోవచ్చు కదా. దావీదు రాయించినటువంటి ఆ లేఖనము, నమ్మకస్తులైన వారు. ఆ సేవకుడు ఈ బూట్లు దుర్చేవానిలో నమ్మకము స్థిరపరచబడేంత వరకు వేచి చూశాడంట. ఒక నెల లేదా 6 నెలల, సంవత్సరమా, ఎన్ని రోజులంట? 2 సంవత్సరములు ఆ పని చేస్తూనే ఉన్నాడంట. అప్పుడు అతనిలో ఉన్న నమ్మకత్వాన్ని దేవుడు ఆ సేవకునికి సెలవిస్తే ఆ సేవకుని ఎక్కడికి పంపించాడంట? సువార్త మిషనరీ రూపంలో నేరుగా మన భారతదేశానికి పంపించేసాడు. ఆయన వచ్చిన తర్వాత ఒక్కడుగా వచ్చిన వాడు 5,000 సంఘాలను బూట్లు దుడిచేవాడు. ఎవరు? బూట్లు దుడిచేవాడు. ఎన్ని సంఘాలను? 5,000 సంఘాలను స్థాపించాడంటే ఏముంటుంది అంత కారణం? ఏమైనా చేశాడు ఆయన? ఏమైనా కనపరిచారా కదా? బాగా ఆలోచన చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వలె అక్కడికక్కడే ఆయన తగ్గించుకున్నాడు గనుకనే ఆయన ద్వారా 5,000 సంఘాలను దేవుడు కట్టుకున్నాడు. ఈరోజు నా దేవుడు, నీవు నమ్మిన దేవుడు కూడా నీలో చూడాలనుకుంటున్నది అదే నమ్మకత్వము. అతనిలో చూశాడు, యేసేపులో చూశాడు. ఆయన కనుదృష్టి యేసేపు మీద, ఆ సేవకుని మీద బలముగా ఉంది కనుక వారి జీవితంలో ఇక మీద ఎప్పుడు కూడా పాపం అనేది వారి దరిదాపులోకి రాలేదు. ఒకవేళ వచ్చినా వారు లోబడే లక్షణాన్ని వారు కనుపరచని. ఈరోజు దేవుని వాక్యం నీతోనే మాట్లాడతాము. నీవు నిజమైన నమ్మకస్తుడవేనా? దేవుడు అడుగుతా ఉన్నాడు. నీ సహవాసం ఎవరితో ఉంది? ఈ లోకము మీద ఆధారపడి బ్రతికే వారితో నీ సహవాసము బయట ఉండి దేవుని మందిరంలోనికి వచ్చి పాటలు పాడటం, ప్రార్థన చేయడం, ఈ విధంగా నీవు చేస్తా ఉంటే అది నిజమైన నమ్మకస్తునికి తగిన లక్షణమో కాదు. దేవుని కనుదృష్టి వారి మీద ఉండదు. దేవుడు చెప్తా ఉన్నాడు బాబు చక్కగా. ఆయన కావాల్సింది ఒకే ఒకటి, పరిశుద్ధమైన హృదయము. దేవుడు అంటా ఉన్నాడు, ఇలా పరిశుద్ధమైన హృదయము గల వారితో నీ సహవాసం ఉండాలి. నీతి నిజాయితీ కలిగిన వారితో నీ సహవాసం ఉండాలి. వినయము కలిగిన వారితోనే నీ సహవాసము. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనములు అంటా ఉన్నాడు, అయ్యా ఎవరయ్యా నీ పరిశుద్ధ మందిరములో నివసింపదగిన వాడు కదా. ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నాం. 15వ దావీదు కీర్తన 1వ వచనం, 2వ వచనం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి
నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు సెలవిచ్చిన మాట ఇది. యేసుక్రీస్తు ప్రభువు కూడా నీలో నాలో నా సేవ చేయడానికి ఎవరు నమ్మకస్తుడు, నా యొక్క మందిరములనగా ఈ పరలోక రాజ్యములో నివసించడానికి ఎవడు అంటే దేవుడు బహు చక్కగా సెలవిస్తా ఉన్నాడు. నీతి కలిగిన వాడే, యథార్థమైన హృదయము కలిగిన వాడే, మంచి సాంగత్యము కలిగిన వాడే, నీతి కలిగిన వారితో సహవాసము చేసేటువంటి వాడే నా మందిరములో అతిథిగా నివసింపదగిన వాడు. వింటున్నావా దేవుని వాక్యము? సత్యము కలిగిన వాడే నివసింపగలడు. సత్యము కలిగి ఉండని వాడు, నమ్మకము లేనటువంటి వాడు, యథార్థమైన లక్షణము కనపరచినటువంటి వాడు, నీతిని వదిలినటువంటి వాడు కాదు. నీతి కలిగిన వాడే, యథార్థమైన వాడే, సత్యమును కనపరిచిన వాడే నమ్మకమును కోల్పోకుండా మరణమునకు అప్పగించేంత వరకు దానిలో స్థిరముగా ఉన్నటువంటి వాడే ఆయన మందిరములో అతిథిగా నివసించదగిన వాడు, ఆయన సేవ చేయదగినటువంటి యోగ్యత కలిగిన వాడు. ఇవేవి లేవా వాడు సేవకు యోగ్యుడు కాడు. నేను దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మకస్తునివిగా లేదు, ఉన్నావా లేదా? ఒకసారి నీవు ఆలోచన చేసుకో. దేవుడు నీతో చెబుతున్నటువంటి మాట. సేవకు నీవు రావాలని ఆశపడుతున్నావా? దేవుడు నన్ను వాడుకోవాలని నీవు ఆశపడుతున్నావా? దేవా నన్ను, నా కుటుంబాన్ని వాడుకో అని నీవు ఆశ కలిగి ఉన్నావా? దేవుడు నీతో సెలవిస్తూ ఉన్నాడు. ఈ విధముగా నీవు కలిగి ఉంటేనే, ఈ విధంగా నీవు ఉంటేనే, నమ్మకస్తునిగా నీవు ఉంటేనే ఆయన సన్నిధి నీకు వస్తుంది, ఆయన సహవాసము నీకు వస్తుంది, ఆయన సేవ చేసే అవకాశము నీకు వస్తుంది. చివరిగా మనం ఆలోచన చేసుకుంటే ఆయన కృప, ఆయన కనుదృష్టి నీ మీద సమృద్ధిగా ఉంటది. చివరిగా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం మనం చూస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి ఏమంట లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు జాగ్రత్తగా వినండి. ఈ విషయమందు నీవు మతి త్రప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఎవరు చూడడం లేదులే, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను, నాకేంటి అని ఎవరైతే అనుకొని మతి లేని స్థితిలో బ్రతుకుతూ ఉన్నారో వారికి ఏమంటా ఉన్నాడు దేవుడు? యుద్ధములే, జగడములే. ఇంట్లో భార్య భర్తకు సమాధానం ఉండదు, తల్లి పిల్లలకు సమాధానం ఉండదు, అత్త కోడలకు సమాధానం ఉండదు. మతి తప్పి నీవు ప్రవర్తిస్తూ ఉండవు, ఎవరు చూడడం లేదని దేవుడు అంటా ఉన్నాడు. ఎవరైతే యథార్థముగా బ్రతుకుతారో అటువంటి వారు ఉంటారేమో అని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట? భూమి మీద సంచారం చేస్తా ఉన్నాడంట, చూస్తూ ఉన్నాడంట. ఆ విధంగా కాకుండా మతి తప్పి బ్రతికినటువంటి వారికి ఇక మీదట వారి జీవితం అంతా కూడా యుద్ధములే, జగడములే, ఇక ఎన్నెన్నో ఉంటాయి. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. దావీదు తన పరిపాలన సహాయకునిగా ఎదురు చూస్తా ఉన్నాడు. ఈరోజు జీవము కలిగిన దేవుడు నిన్ను, నన్ను తన రాజ్యములో అతిథిగా ఉండాలి, నివాసము చేయాలి అని దేవుడు చూస్తా ఉన్నాడు. ఆ నివాసము చేయాలి అంటే, అతిథిగా ఉండాలంటే నీలో కొన్ని లక్షణాలు ఉండాలి. ఏమిటి ఆ లక్షణాలు? ఒకటి, నమ్మకస్తము. నీవు మంచి వారితో సహవాసం చేసేవారిగా ఉండాలి. నీవు తిన్నని మార్గములో నడచాలి అంటే నీతిగా ఉండాలి. అంటే భయమును, భక్తిని కనుపరిచి బుద్ధి లేకుండా కాకుండా బుద్ధి కలిగి నీవు బ్రతకాలి. అప్పుడే ఆయన సేవ చేయుటకు నీవు అర్హుడవు. అప్పుడే ఆయన కనుదృష్టి నీ మీద పడడానికి అర్హత సాధించగలిగిన వాడవు. లేకపోతే
యుద్ధములే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటంట? యుద్ధములే, జగడములే. ఇక ఆ మాటలు చెప్పుకుంటూ పోతే సమయం వెళ్ళిపోతుంది ఎక్కువ. మనకు కొంత సమయం మాత్రమే ఉంది. ఆ యుద్ధములు, జగడముల గురించి మాట్లాడుకుంటూ పోయినామనుకో, బైబిల్ గురించి, బైబిల్లో తెలియపరిచిన వచనాల గురించి మీకు చూపించామనుకో, ఒకవేళ నీవు మెత్తని హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే నీ కంటిలో నుంచి నీళ్లు జల 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 రాలుతాయి. లేకపోతే చలనం ఉండదు. ఆ బండకు ఎంత కొడితే ఏం లాభం? చలనం లేనటువంటి బండకు. హల్లెలూయా, హల్లెలూయా. అదేమైనా మాట్లాడుతుందా? ఇప్పుడు మీ పక్కనే బండలు ఉన్నాయి, కొట్టండి. ఏం నన్ను కొడుతున్నావు అంటదే? అంటదా? ఎందుకు? అది బండ కాబట్టి, చలనం లేనటువంటిది కాబట్టి. దేవుడు అంటా ఉన్నాడు, నీవు మెత్తని చలించే హృదయాన్ని నీవు కలిగి ఉంటేనే దేవుని వాక్యము నీలో పని చేస్తుంది, లేకపోతే పని చేయదు. కాబట్టి విశ్వాసులారా, ఈ దినాన దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్న మాట ఒకే ఒకటి. నీవు నమ్మకస్తుడిగా లేదో ఒకసారి ఆలోచన చేసుకో. నీవు నమ్మకస్తుడవైతేనే దేవుని కనుదృష్టి నీ మీద, నీ కుటుంబం మీద బాహాటముగా ఉంచబడుతుంది, లేకపోతే లేదు. ఆలోచన చేసుకో. నీ సహవాసం ఎవరితో ఉంది? ఒకసారి ఆలోచన చేసుకో. నీవు నీతి కలిగిన బిడ్డగా ఉన్నావా లేదా? ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడు అంటా ఉన్నాడు, నేను భూమి మీద సంచారము చేస్తాను. ఒకవేళ ఆయన వెతుకుతూ ఉన్నటువంటి స్థితిలో నీవు నీతి కలిగిన బిడ్డగా, నీవు నమ్మకము కలిగిన బిడ్డగా, యథార్థమైన విశ్వాసిగా కనపడ్డావా, ఆయన కన్నులకు నీవు దొరికావా, నీ జీవితం ఇంకా వెనుకడుగనేది ఉండదు. ఆయన కను దృష్టిలో నీవు పడ్డావనుకో, అతిథిగా నివసించడానికి అర్హత సాధిస్తావు, లేకపోతే లేదు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నీతో సెలవిస్తున్నటువంటి మాట, ఇక మీదట ఇప్పటి నుంచైనా కూడా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నమ్మకస్తులుగా, నమ్మకము కోల్పోకుండా ఉండే బిడ్డలుగా, మీలో క్రియలు ఈ దిన వాక్యముతో జరిగించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. అవును తండ్రి యేసయ్యా, ఈ దిన వాక్యములో యేసేపు ఒంటరిగా ఉన్నాడు. రహస్యమందు మీరు చూస్తున్నారని భయమును కలిగి పాపమును చేయలేదయ్యా. మేమును కూడా ఎవరు చూడడం లేదని, ఎవరు మా దగ్గర లేరులేని, నేను ఒంటరి వాడనులే, నా ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతానంటే అది మంచిది కాదు, అది నీ దృష్టికి పాపము చేసేది అని నువ్వు ఈ దినాన మాతో మాట్లాడుతూ ఉన్నావు. ఆ రీతిగా మేము ఉండకుండా, ఎక్కడ ఉన్నా కూడా, ఎంతమందిలో ఉన్నా కూడా నీతిని వదలకుండా ఉండే గొప్ప కృపను మాకు అనుగ్రహించి, నమ్మకమును కోల్పోకుండా ఉండే బిడ్డలుగా మమ్మను మేము మీకు కనపరుచుకునే కృప మాకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించుదాము.